రమేష్ గారు దయచేసి కాసేపు రిలాక్స్ అవ్వండి. మిగతా వాళ్ళు కూడా ప్యానెల్లో సభ్యులు వాళ్ళు మాట్లాడతారు. వేణుగోపాల్ గారు, బ్రహ్మనాయుడు గారు, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేస్తామన్నా నమ్మరు. అదే విధంగా పెట్టుబడులు తెచ్చి ఇప్పటి వరకు దాదాపు 8 మీటింగ్ జరిగినాయి. ఏది స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్ బోర్డు ద్వారా దాదాపు 5,74,235 కోట్లు పెట్టుబడులు రావడం, 108 చూడండి. నేను నవ్వుతున్నానండి. వినండి. కానీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి అభివృద్ధి చేస్తా ఉన్నాడు లేదా చేయబోతున్నాడు అన్నా కూడా వీళ్ళు ఏమంటున్నారంటే, ప్రతిపక్షంలో ఉండేటప్పుడు అమరావతిని వీళ్ళు అభివృద్ధి చేయలేదు. ఈ రోజు చంద్రబాబు నాయుడు మళ్ళీ దానిపైన కాన్సన్ట్రేషన్ చేసి మళ్ళీ రాజధాని అభివృద్ధి జరిగింది అనుకోండి, జగన్మోహన్ రెడ్డి ఆ 11 సీట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదని చెప్పి ఖచ్చితంగా ఇలాంటి విమర్శలే చేశారు. అట కాకపోతే ఈ రోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిస్తే వాళ్ళకి విజయం చేకూరుతుందని పదే దానిపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారే కానీ వీళ్ళు ఏ విధంగా ఎదుర్కోవాలి వాళ్ళని ఆలోచన చేయడం లేదు. గత 2019 నుంచి 24 వరకు అదే పడే. మీరు కలుస్తారా, మీరు కలవద్దండి, ఇదే రామాయణ 5 ఏళ్ళు మాట్లాడడం, వేరే మాటే లేదు. వాళ్ళు కలవకుండా మనం చేయాలి, వాళ్ళు కలిస్తే మనకు అనార్థం అని తప్ప మనం ఏ విధంగా ఈ రోజు సచివాలయ వ్యవస్థలు ఇచ్చినాము, ఆ సచివాలయ వ్యవస్థ ద్వారా కార్యకర్తలకు ఏమైనా న్యాయం జరుగుతుందా, నాయకులకి ఏమన్నా జరుగుతుందా, ప్రజలకు ఎంతవరకు జరుగుతుంది, మనం ఇచ్చే స్కీమ్స్ ఎవరి వరకు వెళ్తుంది, ఇవన్నీ కాన్సన్ట్రేషన్ చేయడం లేదు. ఏదో బటన్ నొక్కినా డబ్బులు పోతాయి, ప్రజలు మనకు ఓటే వేస్తారు. మనం ఎంతసేపు తెలుగుదేశం పార్టీ విమర్శిస్తే వాళ్ళ అమరా బూతులు తిట్టడం, వాళ్ళని జైల్లో పెట్టడము, లేదా మన చెల్లిని మన తల్లిని కూడా జైల్లో పెట్టడం, వాళ్ళని కూడా తిట్టడం, ఇది తప్ప వేరే కార్యక్రమం ఏం చేశారు వీళ్ళ 5 ఏళ్ళు? సరే వేణుగోపాల్ గారు, ఇందాక రమేష్ గారు ఒక మాట అన్నారు. ఫస్ట్ బీజేపీ అడిగింది, వైఎస్ఆర్సీపీని అడిగింది పొత్తులో, మేము వద్దన్న తర్వాత మాత్రమే టీడీపీ జనసేన ఎవరు వద్దన్నారు సార్? ఎవరు ప్రజలను వద్దన్నారు? మీరిద్దరు కలవద్దన్నారా? లేదా మీరిద్దరు కలిస్తే హైయెస్ట్ అథారిటీస్ అందరికీ తెలిసిన విషయం అది. తల్లి చెల్లె కలిసి లేదంటే వేరే పార్టీ ఎట్లా కలిసి వస్తుంది? ఈరోజు కమ్యూనిస్ట్ మాట్లాడితే బాగోదు. మీరు మాట్లాడితే తల్లి చెల్లి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడితే మళ్ళీ తల్లి చెల్లి అని మాట్లాడే మీరు పవన్ కళ్యాణ్ రమేష్ గారు వదిలేసేయండి. కుటుంబ సభ్యుల వ్యవహారాలు వదిలేసేయండి, మన పాలసీల మీద మాట్లాడతారు. వద్దులేండి వేణుగోపాల్ గారు. వ్యక్తిగత విషయాలు ఎవరి వద్దు. ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్యలు ఉంటాయి, ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి. బ్రహ్మనాయుడు గారు 2019లో చెల్లి తల్లి కలిసి ప్రయాణించి పార్టీని పవన్ కళ్యాణ్ విమర్శిస్తావు, పవన్ కళ్యాణ్ కుటుంబం విమర్శిస్తారు, దానికి మాత్రం మీకు పేటెంట్ రైట్స్ ఉన్నాయా? ఆగండి రమేష్ గారు ఏం లేదు. వద్దులేండి, వద్దు, గౌరవంగా మాట్లాడుకోండి వెంకటేష్ గారు. అవును, ఇప్పుడు ఏం లేదండి రమేష్ గారు, ఇంట గెలిచి రచ్చగలవాలి. ముందు మన కుటుంబ సభ్యులు మనకు మద్దతు ఇవ్వాలి, ఆ తర్వాత మనకి బయట ప్రజలు మద్దతు ఇస్తారనేది ఆయన వేణుగోపాల్ గారి యొక్క అభిప్రాయం. తల్లి చెల్లి అని అంటే సార్ మీరు మాట్లాడితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి విషయాలు కూడా ఆయన కోణాలు కూడా తీస్తారు బయటికి. రమేష్ గారు, మీరు వ్యక్తిగత విషయాలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి బెంగళూరు నుంచి తీస్తారు బయటికి. వద్దులేండి సార్, ఆగండి సార్, ఆగండి. ఎవరి సమస్యలు వాళ్ళకుంటే, ఎవరి కుటుంబ సమస్యలు వాళ్ళకుంటే పవన్ కళ్యాణ్ కలుస్తాడు, బీజేపీ కలుస్తుందో అది వాళ్ళ వ్యక్తిగత విషయం. వద్దులే, ఆగండి. రమేష్ గారు సార్ ఆగండి. వెంకటేష్ గారు పర్మిషన్ కావాలా వాళ్ళు కలవాలంటే? వద్దులేండి రమేష్ గారు. సరే గొప్ప విషయమే సార్. ఇప్పుడు పని చేయండి సార్. ఇప్పుడు మీ పార్టీని అడిగారన్నారు కదా, వచ్చే 2029